స్థానిక శాసనసభ్యులు మా అందరికీ ఆత్మీయుడు, మీ అందరి కోసం నిరంతరం మా అందరితో కొట్లాడుతూ నిధుల కోసం ప్రయత్నం చేస్తూ ఈ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం తప్పిస్తున్నటువంటి శ్రీ శంకరయ్య గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు మిత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, హైదరాబాద్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో ప్రొఫెసర్గా పనిచేయటం ఒకటే కాకుండా ఈ రాష్ట్రంలో కాదు దేశంలో కూడా పౌర హక్కుల గురించి గళమెత్తు సామాన్యుడి కోసం నిత్యం మాట్లాడుతున్నటువంటి ప్రొఫెసర్ హరగోపాల్ గారికి, స్థానిక సర్పంచ్ గారు కృష్ణయ్య గారికి, అట్లాగే అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ బండారి సంతోష్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర జిల్లా అధికారులకి, విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులకి, కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసినటువంటి ఇతర ప్రజాప్రతినిధులకి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకి, ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ మహిళా సంఘాల సభ్యురాళ్ళకి, పాఠశాల విద్యార్థులకి, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మొగిలిగిద్ద విలేజ్ ఈ గ్రామంలో పెట్టినటువంటి పాఠశాల 150 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇవాళ పెద్ద ఎత్తున ఉత్సవాలు చేసుకునేటువంటి కార్యక్రమంలో భాగంగానే నన్ను ప్రొఫెసర్ హరగోపాల్ గారు, స్థానిక శాసనసభ్యులు శంకర్ గారు, ఈ పాఠశాల సంబంధించినటువంటి యాజమాన్యం, పాఠశాల బోధన చెప్పేటువంటి అధ్యాపకులు అందరూ కలిసి రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. అలాగే ఈ పాఠశాల సంబంధించి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ పాఠశాల సందర్శించి ముఖ్యమంత్రిగా ఈ పాఠశాల అభివృద్ధి కోసం గతంలో 31/1/2025 10 కోట్ల రూపాయలు ఈ పాఠశాల అభివృద్ధి కోసం ప్రకటించారు. మా పాఠశాల అభివృద్ధి కూడా కావాల్సిన నిర్మాణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమానికి మీరు తప్పనిసరిగా మీరు రావాలి అని చెప్పి వారు ఆహ్వానించినప్పుడు మొగిలిగిద్ద పాఠశాలన్నా, ఇందులో చదువుకున్నటువంటి మహానుభావుడు బూరుగులు రామకృష్ణారావు గారన్నా మా అందరికీ ఎనలేనటువంటి భక్తి శ్రద్ధలతో కూడినటువంటి గౌరవభావం ఉంది. సరే, దానికి కారణాలు మనం విశ్లేషిస్తే చాలా కారణాలు ఉన్నాయి, పెద్ద పెద్ద కారణాలు. బహుశా ఇప్పుడున్న తరానికి పెద్దగా ఆనాటి సమస్యలు కానీ ఆ సమస్యల పరిష్కారం కోసం ఆయన తీసుకున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు కానీ పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఆ నిర్ణయాలు ఈరోజు మనం చదువుకోవటానికి సామాన్యంగా కనపడుతుండొచ్చేమో, ఎందుకంటే అలవాటు పడినాం కాబట్టి. కానీ వారు ఆనాడు తీసుకున్న నిర్ణయం బహుశా తరతరాలుగా ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలపైన ఆ సామాజిక మార్పు కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు మామూలు నిర్ణయాలు కాదు. అవి చాలా గొప్ప నిర్ణయాలు. దున్నేవాడిదే భూమి, భూమి కోసం భుక్తి కోసం పోరాటం, రాజు దైవాంశ సంభూతుడు, భూమంతా వారిదే. దున్నే ఏ రైతుకి భూమి మీద హక్కు లేదు, వెట్టి చాకిరి, జమీందారి, జాగీర్దారి. అటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపకుడిగా
ఈ ప్రాంతంలో ఆనాటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పుట్టినటువంటి మహానుభావుడు ఒక కుగ్రామంలో పుట్టి ఇక్కడ చదువుకొని అట్లాగే వివిధ ప్రాంతాలకు వెళ్ళి చదువుకొని వారు లాయర్గా పట్టా పుచ్చుకున్న తర్వాత కూడా ప్రాక్టీస్ చేస్తూ కూడా చదువుకున్న నాటి నుంచి వారు చూసినటువంటి అనేక సామాజిక అంశాలు ఆయన్ని ఎప్పుడు కూడా వెంటాడుతూనే ఉన్నాయి. ఈ సామాజిక మార్పు తీసుకొని రావటం కోసం నా జీవితం ఉపయోగపడాలని చెప్పి ఆయన తప్పిస్తూనే ఉండేవాడు. అలా తప్పిస్తూ వృత్తిని కూడా వదిలిపెట్టి తిరిగి రాజకీయాల్లోకి వచ్చి పెద్ద ఎత్తున